ఉన్నాము. పస్కా సిద్ధపరిచేటువంటి అంశం గురించి నేటి వర్తమానాన్ని అందించడానికి ఈ గ్రామంలోనూ పరిసర గ్రామాల్లోనూ యవనస్తులను బలపరుస్తూ దేవునిలో నడిపిస్తున్నటువంటి యవనస్తుల్లో ఒకరైనటువంటి మహేష్ గారిని ఆహ్వానిస్తున్నాము. మంగళగిరి నుంచి వారు వచ్చి ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చిన్న వయసులోనే ఉద్యోగం పొంది వారు జాబ్ చేస్తూ ఆయా గ్రామాలలో, మన గ్రామంతో సహా ఆయా గ్రామాల్లో ఉన్న యవనస్తులను దేవుళ్ళను నడిపిస్తూ ఉన్నారు. దేవుడు వారికి అనుగ్రహించిన ఆధిక్యతను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ దేవుని ఆత్మ ద్వారా వారు అందించేటువంటి వర్తమానం అందరూ ఆలకించవలసిందిగా, అనుసరించవలసిందిగా కోరుతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నా పేరిట మీ అందరికీ ఈ సాయంత్రం శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడు మహాప్రభుని బట్టి మరలా మీ గ్రామాన్ని దర్శించి ఆయన మాటలు వివరించడానికి మరలా దేవుని యొక్క మండల శ్రమకాల దినాల్లో మరలా మీ ముందుకు చేరి ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, బలపరచడానికి దేవుడు ఇచ్చిన ఒక అవకాశానికి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మమ్మల్ని ఎంతగానో దేవుని పరిచయాలు యవనస్తుల మధ్య మమ్మల్ని బలపరుస్తూ అనేక మంది విధాలుగా యవనస్తుల మధ్యలో మమ్మల్ని పరిచయాల్లో పురుగొలుపుతున్న పాస్టర్ గారికి మా నిండు తెలియజేస్తూ ఈరోజు అంశంగా పస్కా సిద్ధపాటు గురించి మనము వాక్య లేఖనాల్లో చదువుకున్నట్టుగా చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈ యొక్క అంశంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన బట్టి నీకే దగ్గరైన వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు నేను ఆరాధించి స్థుతించినట్టుగా ప్రముఖమైన సమయంలోనికి ప్రభా పస్కా సిద్ధపాటు గురించి ప్రభా మీరు లోకానికి ఎలాగైతే వదిలిపబడడానికి గొర్రె పిల్లల వల్ల ఎలాగైతే వచ్చి ఉన్నారో ప్రభా, దాని గురించి నేను తెలుసుకున్నట్టుగా వినగల చెవులను, గ్రహించగల మనసును మాకు దయచేయండి. నీ సన్నిధిని ప్రభా, నీ యొక్క ఆత్మ నడిపింపును మాకును ప్రభా నిలబడుతున్న నన్ను దౌర్భాగ్యుడిని ప్రభా నేను ఇసులు చాటును మరుగుపరుచుకోబోయి తండ్రి ఏసే జరగబోయే అంతట్లో ప్రభా మీరే నీ ఆత్మ నడిపింపును, రగిలింపును మీరే దయచేయండి. వినగల చెవులను, గ్రహించగల మనసును నాకును వీరిని దయచేయమని మా మందన సమయాన్ని మేము దీవించి ఆస్వాదించమని తనలో యేసుక్రీస్తు నా పేరు అడిగి మీరు ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రియ సంఘం జ్ఞాపకం చేసుకున్నాం. మనం కనుక చదివినట్లయితే కదా పాత నిబంధన పాఠ్య భాగం నిర్మకాండంలో చదివినాం. అలాగే సువార్త పాఠ్య భాగంలో లూకా సువార్తలో కదా చదివాం. మనకి పస్కా అంటే అర్థం తెలుసా? పాస్ ఓవర్ కదా, పస్కా కదా. జ్ఞాపకం చేసుకుంటే దానికి ఎందుకు చేసుకుంటారంటే పాత నిబంధన కనుక మీరు స్పష్టంగా గ్రంథం కనుక చదివి ఉంటే కదా, ఇశ్రాయేలీయులు బానిసలుగా వెళ్ళినప్పుడు, ఐగుప్తు దేశానికి బానిసలుగా వెళ్ళినప్పుడు దేవుడు ఐగుప్తులో కదా అనేకమైన తెగులు తెప్పించి ఇశ్రాయేలుని విడిపించిన సందర్భంగా దేవుడు వారికి కొన్ని కట్టడలు ఇచ్చి, ఆజ్ఞలు ఇచ్చి, కొన్ని కొలతల ప్రకారము ఏ విధంగా ఏదైతే చేయాలో పరిశుద్ధంగా ఆచరించడానికి ఆయన పాత నిబంధనలో పస్కా అనే నియమాన్ని నియమించారు. అది పస్కాగా మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఇలా నూతన నిబంధనలు కనుక జ్ఞాపకం చేసుకుంటే పస్కా వధువుగా యేసుక్రీస్తు ప్రభు వారినే తను తాను బలించుకోవడానికైనా నూతన నిబంధనలో ఒక కట్టడిగా అయినా ఈ లోకానికి రావడం అనేది జరుగుతుంది కదా. పాత నిబంధనలు కనుక మీరు చదువుంటే ఒక గొర్రె పిల్లని కదా, తొలిచూరు గొర్రె పిల్లని చూసి, మంచిదాన్ని చూసి వారు కదా వధించి కదా, అందరూ ఎంతమంది అయితే సమకూర్చబడ్డారో కదా వాళ్ళందరినీ కూర్చోబెట్టి కదా ఆ విందును అనేది కదా ఆస్వాదించుకోవడం జరిగింది. కానీ నూతన నిబంధనలు కనుక చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారే ఒక గొర్రె పిల్లగా కదా పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి రావడం అనేది జరుగుతుంది కదా. ఈ నూతన నిబంధన కట్టుబడడం మనం జ్ఞాపకం చేసుకున్నట్టే మనము యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక పస్కా గొర్రె పిల్లగా మనము చూడడము అర్థమైంది కదా. మనం కనుక లేఖనాల్లో కనుక మనము చూసుకున్నాం కదా, 7వ వచనం చదవండి. పస్కా పశువును
వధింపవలసిన పులిన రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకే పస్కాను మన కొరకు సిద్ధపరచుడని చాలమ్మ వారిని పంపింది. కనుక మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే కదా, ఏదైతే కదా పాత నిబంధన కట్టుబడిలో యూదుల ఆచరణ ప్రకారము యేసుక్రీస్తు ప్రభువు కూడా ఎక్కడ కూడా తప్పిపోకుండా, వారి మార్గాన్ని తప్పిపోకుండా కదా అదే క్రమంలోనికి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు కూడా కదా పస్కాన్ని సిద్ధపరచమని కదా పేతురుని యోహాను గారిని పంపించడం అనేది జరుగుతుంది. కదా మనము జ్ఞాపకం చేసుకుంటే అక్కడ లేఖనాలు పస్కా పశువును వధించవలసిన పులియని రొట్టెల దినము రాగా జ్ఞాపకం చేసుకున్నాం కదా. పస్కా పండుగ వచ్చినప్పుడు ఏం వధిస్తారు కదా, వధువు కదా ఏం వధిస్తారు, పశువుని వధిస్తారు కదా. దానికి చరిత్ర కనుక చదివినట్లయితే కదా దేవుడు దానికి ఒక కొన్ని నియమ నిబంధనలు అనేవి పెట్టినారు. దానిని మాత్రమే మీరు వధించాలనేసి కదా కొన్ని నియమ నిబంధనలు అనేది పెట్టినారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి ఎలా వచ్చారు కదా, తను తాను తగ్గించుకొని రిక్తునిగా ఏమీ లేనివాడు కానీ ఈ లోకానికి వచ్చాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నాలో ఎంత లోపం ఉందని మీరు స్థాపించగలరా, నిరూపించగలరా అని దేవుడు ఒక స్టేట్మెంట్ అనేది ఇస్తారు. నాలో పాపం ఉందని ఎవరన్నా స్థాపించగలరా? చూడండి, ఆ మాట అంటే గట్స్ ఉండాలి కదా. యేసుక్రీస్తు ప్రభువారు కనుక ఆయన యొక్క చరిత్రని, ఆయన యొక్క జీవిత విధానం కనుక మన సువార్తలు కనుక స్పష్టంగా చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువులో కూడా ఎక్కడ పాపం అనేది లేనే లేదు. దేవుడు ఎదురు స్టేట్మెంట్ ఇచ్చాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా? పస్కా పశువుని వధించాలంటే కదా వధువు కదా దాని మీద ఎటువంటి మచ్చ అనేది ఏమీ ఉండకూడదు, అనారోగ్యమైనది ఏది ఉండకూడదు. అన్ని కంప్లీట్ గా పరిపూర్ణంగా వధించడానికి సమృద్ధిగా శ్రేష్టమైనదిగా అది ఏర్పాటిందైతే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి తాను కదా వధువుగా కదా వధించుకోవడానికి, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికైనా ఈ లోకానికి రావడం అనేది జరుగుతాము కదా. మనమైతే పస్కాని కదా ఆచరించడానికి దాన్ని మనం ఎలా చేసుకుంటాం అంటే కదా ఈస్టర్, ఎందుకంటే దేవుడు పునరుద్ధారణ తిరిగి లేచిన విధంగా దాన్ని మన ఒక ప్యాసివర్గా మనము చేసుకోవడం అనేది. యూదులైతే దాన్ని ఇప్పుడు కూడా ఆచారంలో జరుగుతా ఉంటుంది కదా. మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పస్కా పండుగ దేవుడు ఎప్పుడు ఆచరించమని కదా ఎప్పుడు ఆచరణలోకి తెచ్చినట్లయితే మనం పైన కదా 22 స్టార్టింగ్ లో చూసినట్లయితే పస్కా అనబడిన పులిన రొట్టెల పండుగ సమీపించెను, ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడేది కనుక ఆయనను ఎలాగ చంపుదామని ఉపాయము జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఎవరు నశించారు? మనమే. మనకు తెలుసా మనం నశించామని? తెలుసా? మరి ఏం చేయాలి? ఇప్పుడు నా దగ్గర కూరగాయలు కొంటాకి వెళ్ళానండి, కూలిపోయిన కూరగాయ ఉంది, నన్ను తీసుకొచ్చి మంచి కూరగాయలు పెట్టుకుంటానా? ఏం చేస్తాను? పారేస్తా. ఎందుకని? అది మిగతా వాటిని కూడా పాడు చేసింది, చెడగొట్టింది కదా. మనం కూడా జ్ఞాపకం చేసుకొని మనము కదా మనిషి రూపంగా శరీరము దాల్చాము. దేవుడు తన ఆత్మని మనలో ఉంచినప్పుడు నీ శరీర క్రియల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ మాటల ద్వారా, నీ తలంపుల ద్వారా నీ ఆత్మని ఎన్నిసార్లు ఘోషిస్తున్నావు? ఎన్నిసార్లు దేవుడిచ్చిన ఆత్మని నువ్వు బాధపరుస్తున్నావు? దేవుడు తన ఆత్మని, పరిశుద్ధమైన ఆత్మని మనలోనికి, జీవాత్మని మనకు ఊదినప్పుడు నీ శరీర క్రియల ద్వారా ఎన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభువాన్ని బలిస్తున్నావు? ఇప్పటికి మనం ఎన్నిసార్లు బలించాము కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నీ కోసం నా కోసం ఒక్కసారి బలి అయ్యారు. కానీ నువ్వు నేను క్షణము మనం చేసే ప్రతి పని ద్వారా యేసుక్రీస్తు ప్రభువాన్ని మనము బలిస్తున్నాము. మనం
జ్ఞాపకం చేసుకో కదా. నువ్వు తలంచే తలంపులు నీకు తెలియవు, నువ్వు ఊహించే నీ ఊహలు తెలియవు కదా. దేవుడి నరుడి ఊహ ఎంతో భయంకరమైనది, ఎంతో భయంకరమైనది. మనం అనేక విధాలుగా ఊహలు అనేవి కంటా ఉంటాం, కానీ అవి దేవుడికి ఇష్టానుసారంగా ఉన్నాయా, నీ ఇష్టానుసారంగా ఉంటున్నాయి నువ్వు లేదో జ్ఞాపకం చేసుకోండి. కానీ అక్కడ చూస్తే ప్రధానంగా యాజకులు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువుని చంపడానికి ఉపాయం వెతుకుతున్నారు. ఎందుకు చంపాలనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభువుని? భయపడ్డారు. దేని గురించి? ఏ విషయంలో భయపడ్డారు? ఏం చేశారు యేసుక్రీస్తు ప్రభువు వచ్చి? కదా మీరు సువార్తలో కనుక చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు చిన్ననాటి నుంచే అనేక గొప్పగా వాళ్ళు 12 సంవత్సరాలు ఉన్నప్పుడే శాస్త్రులు పరిశీలన మధ్య నుంచొని తన బోధ అనేది బోధించాడు. ఆయన బోధిస్తున్నప్పుడు వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారు, ఇంత జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చిందని. వాళ్ళు అనుకున్నారు ఈ లోక సంబంధమైన జ్ఞానమేమో అనుకున్నారు, కానీ వారికి తెలియని ఇష్యూ ఏంటంటే, వారు గ్రహించిన మర్మం ఏంటంటే పర సంబంధమైన జ్ఞానాన్ని బట్టి ఆయన బోధిస్తున్నాడని వారికి తెలియదు. నిర్మించిన వాడు, స్థాపించిన వాడు, రూపించిన వాడు వారి మధ్యలో ఉన్నాడని వాళ్ళు గ్రహింపలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు బోధించడం మొదలు పెట్టారు, ఎప్పుడైతే అనేకమైన స్వస్థత కార్యాలు చేయడం మొదలు పెట్టాడు, ఎప్పుడైతే ఎంతమందిని చనిపోయిన వారిని లేవడం మొదలు పెట్టారు, వారిలో భయం అనేది పుట్టింది. ఎందుకు పుట్టిందంటే వారందరినీ విడిచిపెట్టి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నారు. ఎప్పుడైతే అవాస్తవాన్ని వదిలేసి వాస్తవాన్ని వెంబడించారో వారికి రాజకీయంగా భయం అనేది పుట్టింది. వారిలో బలం పోతుందని, తిరుగుబాటు వస్తుందని వారికి భయం పుట్టింది. అందుకని యేసుక్రీస్తు ప్రభువుని చంపడానికి వారు ఏదైనా పన్నామం వేస్తున్నారు. పస్కా పండుగను ఎప్పుడైతే సిద్ధపరచడానికి ఏర్పాట్లు చేస్తున్నారో ఆ సమయంలోనే యేసుక్రీస్తు ప్రభువుని మనము ఎలాగైనా సంహరించాలి. అది వాళ్ళ వల్ల అయిందా? అవ్వదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని చిటికేస్తే వేలాది దేవదూతలు కదా ఈ లోకానికి వస్తే మనం చదవద్దు కానీ కదా. యెషయా 9 ఉంటుంది, ఆయన సింహాసనం చుట్టూ ఏమన్నాయి? సిరేబులు కెరూబులు ఎగురుతున్నప్పుడు 2 రెక్కలతో కదా, మొహాన మీద 2 రెక్కలతో, కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ కదా, నిత్యము పరిశుద్ధులు పరిశుద్ధులని గాన ప్రతిగానాలు చేస్తున్నప్పుడు ఆయన తేజస్సుని చూడలేక, ఆ మహిమని ఆ దేవదత్తులు చూడలేక కదా, ఆ స్వరంతో ఆ దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆ కడప గమ్ములు కదిలిపోయింది. అలాంటి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎలా వచ్చారంటే ఏమీ లేని వాడిగా. నాదో ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ జన్మించాడు అంటే మనం అనుకున్న కదా, మనం చేసేది ఎక్కడ? బెత్లెహేములో పశువుల రూపంలో. నా ప్రశ్న, మన హృదయానికి స్నానం లేదా? మన హృదయంలో స్నానం దొరకలేదా? బహుశా దొరకలేదు. అందుకనే ఆయన పశువుల పాకలో ఏమి లేని వాడిగా రావాల్సి వచ్చింది. నిన్ను నన్ను రూపించిన ఆయన, నిన్ను నన్ను చేసుకున్న ఆయనకి మన హృదయాల్లో చోటివా కదా. యేసుక్రీస్తు ప్రభు అంటారు, నీ హృదయమైన తలుపు యొక్క నేను ఉన్నాను. నిన్ను చేసిన వాడికి నీ హృదయంలోకి రావడానికి అవకాశం లేదా? నీ హృదయంలోకి రాలేడా? రాలేడు. కానీ ఎందుకు రాలేదు? దేవుడు నీకు నాకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛని ఇచ్చాడు. అక్కడ ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. శిష్యుల్లో వారితో పాటు తిరుగుతూ యేసుక్రీస్తు ప్రభువుల పరిచర్యలో ఒక అధికారిగా ఆయన నియమింపబడుతున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించేది యూదాని తెలిసినా కూడా యేసుక్రీస్తు ప్రభువుని హెచ్చరించారు, మందలించారు, జ్ఞాపకించారు, కానీ ఆయన్ని వేరే మాట. యేసుక్రీస్తు ప్రభువారు ముడితేనే స్వస్థత పొందినవారు. యేసుక్రీస్తు ప్రభువారు మాట అంటే వాడు అక్కడికక్కడే చచ్చిపోయేవారు.
కదా. అనేక సభ్యుల గురించి మనకు తెలుసు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు హృదయంలో తలంచుకున్నారు, కానీ ఎక్కడ చచ్చిపోయారు? వచ్చి పేతురు పాదాల ఎదుట చచ్చిపోయాడు. నీ హృదయంలో నువ్వు ఏం ఆలోచిస్తున్నావు ప్రతిదీ దేవునికి తెలుసు. కేవలం ఆయన కృపను బట్టి నేను ఇప్పుడు ఈ క్షణంలో ఇక్కడ ఉన్నావు. ఈ సమయాన్ని చూడలేని వారు, ఈ రోజుని చూడలేక కాలాన్ని చెల్లించిన వాళ్ళు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. అయినప్పటికీ దేవుడు నిన్ను నన్ను అక్కడి నుంచి తప్పించాడంటే దేవుడు ఏదో నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక అనేది కలిగి ఉన్నాడు కదా. ఇస్కరియోతు యోధా పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ ఇస్కరియోతు యోధాలో ఎవరు ప్రవేశించారు కదా? అక్కడ వచ్చిన చూసినట్లయితే మీరు చదవండి. అక్కడ ఇస్కరియోతు యూదా అనబడిన యూదాలో సాతాను ప్రవేశించాడు. జ్ఞాపకం చేస్తున్నాం. ఇస్కరియోతు యూదా ఎవరితో పాటు తిరుగుతా ఉన్నాడు? దేవుడితో పాటే తిరుగుతా ఉన్నాడు. దేవుడి పనిలోనే ఉన్నాడు కదా. ఆయన బోధలో సహాయం చేస్తున్నాడు. ఒక కోశాధికారిగా ఆయన్ని అధికారిగా యేసుక్రీస్తు ప్రభువు నియమించారు. అయినప్పటికీ కూడా ఇస్కరియోతు యూదా మనసులో, హృదయంలో ఎవరికి చోటునిచ్చాడు? జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, వాక్యం చదువుతూ ఉన్నాం. నీ హృదయంలో ఎవరికి? ఇస్కరియోతు యోధాకి తెలియదా? దేవుడితో పెట్టుకుంటే ఆయన బతకల్లా అంత అద్భుత కార్యాలు చేసిన వాడే ఆయన చూసి వెంబడించిన ఇస్కరియోతు యోధానే కదా. ఆయన ఏమన్నా చేయగలని ఇస్కరియోతుకి తెలియదా? తెలుసు. కానీ వాళ్ళ మనసులో ఎవరికి చోటిచ్చాడు? ఇస్కరియోతు యోధా సాతానికి చోటిచ్చాడు కదా. మీ హృదయంలో దేనికి చోటునిచ్చారు? అయితే మీరు మీ హృదయంలో దేనికి చోటునిచ్చి యేసుక్రీస్తు ప్రభువాని క్షణక్షణం మీరు దేనికి బలిస్తున్నారు? ఆయన విలువైన రక్తము, అమూల్యమైన రక్తం చేత మనల్ని రక్షించి, మనల్ని స్వస్థపరిచి, మనల్ని విమోచిస్తే, పాపము నుంచి, మరణం నుంచి మనల్ని రక్షిస్తే, నువ్వు మరలా యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువేస్తున్నావు. నీ హృదయంలో దేనికి చూపించావు కదా. జ్ఞాపకం చేస్తాను. నేను ఎక్కువ ప్రశ్న వేస్తా. మనకు ఆత్మీయం తెలుసా? తెలీదా? తెలుసా? ఎప్పుడు పాటిస్తాం, ఎప్పుడు పాటించాం? ఇప్పుడు దొంగతనం చేయకూడదని తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు దొంగతనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను చేశాను. ఇప్పుడు నాకు ఆజ్ఞలు తెలుసా? తెలీదా? మరి తెలిసి చేయకూడదు కదా. ఇప్పుడు నా ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయి? అయితే ఎక్కడ ఉన్నాయి? నా ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయి? నేను ఎక్కడ స్టోర్ చేసుకున్నా? బ్రెయిన్లో చేసుకున్నా. నాకు ఎక్కడ లేవు? హృదయంలో లేవు. అదే హృదయంలో ఉంటే చేస్తానా? చేయను. నా హృదయంలో దేనికి చోటునిచ్చా? లోకానికి చోటునిచ్చా. నాకు ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకడానికి చోటునిచ్చా. జ్ఞాపకం చేసుకుందాం ప్లీజ్ అమ్మ. నీ జీవితం నీది కాదు. నిజంగా నీ జీవితం నీ ఇష్టమైతే, నిజంగా నీ జీవితం ఇష్టానుసారంగా చేసుకునే స్థాయి నీకు స్తోమత ఉంటే, ఉన్న పలంగా మనం ఎత్తి మీద ఇంటికి ఒక్కటైనా తెలగ చేయగలమా? కానీ మనం అనే డైలాగ్ ఏంటంటే, నా జీవితం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నేనేనా చేసుకోగలను. నా మాట అనడానికి నువ్వు నేను అర్హులము కాము. నువ్వు నేను విలువ పెట్టి అనబడిన వారు. ఆయన అమూల్యమైన రక్తము చేత నువ్వు నేను విలువ పెట్టుకున్నప్పుడు నీ జీవితం నీ ఇష్టం ఎలా అవుతుంది? కానీ అయినా దేవుడు ప్రేమించి ఆయన స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఎక్కడ దేవుడు మనల్ని బలవంతం చేసేవాడు కాదు. నాకు నేనన్నా హృదయం అనే తలుపున యేసుక్రీస్తు నుంచొని కొడుతూ ఉన్నాడు. ఆయన మానకు రానాడా? రాగలడు. ఎప్పుడు? నువ్వు నీ లోపల నువ్వు గడి మనం గడి పెట్టుకుని ఉంటే ఎట్లా వచ్చింది? ఎట్లా వస్తుంది వాక్యం మన హృదయంలోనికి? మీరు వాటర్ తాగాలి, బాటిల్ ఉంది, గట్టి బాటిల్ ఉంది, నేను ట్యాప్ దగ్గరికి వెళ్ళాను, మూత పెట్టి ఉంది, వాటర్ లోనికి వెళ్ళిందా? మరి ఏం చేయలేను? ట్యాప్ తీయాలి కదా, మూత తీయాలి కదా. ఎంత ఫోర్స్ వచ్చిన వాటర్ వెళ్తుందా? ఎంత సమృద్ధిగా ఉన్న వాటర్ వెళ్తుందా?
నీ హృదయంలో నువ్వు దేనిని పెట్టుకొని మూసివేసుకున్నావు? దేవుడు వాక్యాన్ని ఏమనేయకుండా, దేవుడు వాక్యం ఏమనేయకుండా నీ హృదయం దేనితో నింపుకొని ఉన్నావు? ఈ లోకమైన ఆచారాల చేత, నీకు ఇష్టమైన కోరికల చేత, నీ బలహీనల చేత, లేకపోతే నీకు ఇష్టమైన సంపదల చేత, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీకు ఏదైనా కానీ దేని చేత నీ హృదయంలో నింపుకొని ఉంటే వాక్యం నీ హృదయంలోకి చదువు. ఎప్పుడైతే తీసివేసుకోగలుగుతావో అప్పుడే వాక్యము వెళ్తున్నది, పని అనేది చేస్తుంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే కదా మనం చదివిన సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ పేతురుకి యోహాను చెప్పి మీరు వెళ్ళి పస్కా సిద్ధపరచమన్నప్పుడు వాళ్ళు ఏమంటారు? మేము ఎలా సిద్ధపరచాలి? అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని ఆదేశాలు ఇచ్చినట్టు చూస్తున్నాం. ఏం ఆదేశించారు చూడండి. అక్కడ ఎంతైనా కదా కొన్ని ఏర్పాట్లు అనేవి చేసి ఉన్నారు. చెప్పండి, చదవను. ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు మీలో మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడున్నని బోధకుడు ఎట్లా అనుకుంటున్నాడని ఇంటి యజమానితో చెప్పుడు. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడ గది మీకు చూపించను. ఈ సమమా జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ మీరు ఆ యొక్క లేఖన భాగాలు కనుక స్పష్టంగా చదివినట్లయితే అక్కడ ఒకడు ఏం చేస్తూ ఉన్నాడంట? నీళ్ళకుండా మోసుకుని కూర్చున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఏర్పాట్లు కనుక మనం చూస్తే మనకి ఒక్కోసారి ఆశ్చర్యం అనేది చేస్తూ ఉంటాయి. బహుగా మనం కాలాల్లో నీలకొండలు ఎక్కువ ఎవరు మోస్తారు కదా? స్త్రీలు, ఆడవాళ్ళు కదా ఎక్కువ నీలకొండలు అనేవి మోస్తూ ఉంటారు. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు మోస్తున్నారని చెప్పారు? ఒక మనిషి, ఒక పురుషుడు ఒక నీలకొండ ఎత్తుకొని వెళతా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ ఏర్పాటు చేసిన ఏర్పాటు, దేవుడు సిద్ధపరిచిన సిద్ధపాటు మనము గ్రహింపలేము కదా. ఆయన దేవుడు పని చేయడానికి ఏర్పడబడ్డాడు. ఆయన తాను సిద్ధపరచుకున్నాడు. మరి నువ్వు నేను సిద్ధపరచుకుంటున్నావా? మన హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నామా కదా? మన హృదయంలో దేవునికి స్థానం ఇస్తున్నామా కదా? దేవుడి నామాన్ని అన్ని జనుల ఎదుట ప్రకటించడానికి, మహిమపరచడానికి నువ్వు సిద్ధపరచుకుంటున్నావా కదా? రాకడ రావడానికి చాలా సమీపంగా ఉంది. అనేకమైన సంఘటనలు జరుగుతామని నువ్వు సిద్ధపడ్డావా? ఇంకా సిద్ధపడ్డాలనే క్రమంలోనే ప్లీజ్ అమ్మమ్మ ఒకసారి నువ్వు స్వపరిశీలన అనేవి చేసుకో కదా. దేవుడు మర్మాలు, దేవుడు ఆలోచనలు మనుషులు గ్రహించలేరు కదా. అక్కడ వాళ్ళు గ్రహించలా ఎలా సిద్ధపరచాలి అన్నప్పుడు కదా ఒక మనుషుడు నీలకొండ పోతున్నాడు, తీసుకున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మేడగది ఏర్పాటు చేయించినప్పుడు సామాగ్రితో సహా అక్కడ మేడగది అనేది ఏర్పాటు చేయబడింది. దేవుడు అనుకున్నాడంటే అది ఖచ్చితంగా నెరవేరి జరుగుతుంది. అక్కడ మరలా కిందకి వచ్చినట్లయితే చదవండి. అమ్మ 11 నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు చెప్పుడి చూపించిన అక్కడ చెప్పాను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లు కొనుక్కొని సిద్ధపరిచి 14 కూడా చదవమా. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తులను భక్తిని కూర్చుండ్రి. అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి జ్ఞాపకం చేసుకున్నాం. ప్లీజ్ అమ్మ, దేనికి యేసుక్రీస్తు ప్రభువు పస్కాన్ని సిద్ధపడుతున్నాడు? ఎవరున్నారు అపోస్తులు అంటే? వాళ్ళు అపోస్తులైనా శిష్యులు అనేవారు ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కొన్ని గడియ తర్వాత ఏమైపోతారు కదా? మరణానికి అప్పగింపబడతారు. ఎవరు? ఆయన
అప్పగింపబడుతున్నాడా, లేకపోతే వేరే వాళ్ళు వచ్చి బంధిస్తున్నారా? తనంతడు తానే ఆయన బంధించబడడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే ఆయన కొన్ని గంటల్లో శిలువ మరణాన్ని ఎక్కడానికి సిద్ధపడ్డాడు, అక్కడున్న శిష్యుల్ని సిద్ధపరచడానికైనా పస్కా గడ్డిని ఏర్పాటు చేయించాడు. దేవుడు నిన్ను నన్ను కూడా అనేక విధంగా సిద్ధపరచడానికి, మన ఆత్మను సేదతీర్చడానికి, మన ఆత్మ యొక్క బలహీనతలు బలపరచడానికి మనకు అనేకమైన సంఘాలు ఇచ్చాడు. కానీ అనేకమైన పాఠశాలను పంపిస్తున్నారు, అనేకమైన సందేశాలు మీరు వింటూ ఉన్నారు. మీరు బలపడుతున్నారా, లేకపోతే విని వెళ్ళిపోయేవారిగా ఉంటున్నారా? అక్కడ యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా తెలియజేస్తున్నారు, నేను శ్రమ పడక మునుపు మీతో ఉండడానికి నేను ఆనందించింది, ఆశపడుతున్నాను. ఎంత గొప్ప దేవుడు అండి కదా. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా వారి శిష్యుల్ని అక్కడ వదిలిపెట్టడానికి ఏముంది? ఆశ ఉంది. దేని గురించి? వారి శిష్యుల్ని బలపరుస్తున్నాడు, సిద్ధపరచడానికి, ఈ ప్రపంచాన్ని తలకిందులు చేసే వారిని సిద్ధపరచడానికైనా కదా, అక్కడ పస్కాని ఏర్పాటు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు? శ్రమ పడడానికి ముందు. మనకి శ్రమ వస్తుందంటే మనం ఏం చేస్తాం? ముందు ఏం చేస్తాం? అరే నేను బైబిల్ పట్టుకొని వస్తే చంపేస్తాం అంటే ఏం చేస్తాడు? నాకు తెలిసి బైబిల్ కూడా పట్టుకోరు, ఎవరు పట్టుకోరు. ఎందుకంటే ప్రాణం మీద మనకంత ఆశ, తీపి. నేను కాసేపు ఇంటికి వెళ్తాను ఎవరో నాకే తెలియదు, అయినా కానీ మనకి ప్రాణం మీద తీపి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని క్షణాల్లో మరణించబోతున్నారని తెలిసినా కూడా శిష్యుల్ని బలపరుస్తున్నారు. మనము మన సంఘాన్ని మనము బలపరుచుకోవాలి. ఒకరికొకరు ఐక్యత కలిగి, ప్రార్థనా సహవాసం కలిగి, వాక్యంలో ఎదుగుతూ అనేక మందిని మీరు బలపరిచే వారిగా ఉండాలి. బలపరచడానికి దేవుడు అనేక మందిని పంపిస్తున్నప్పుడు మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తే దానివల్ల మీరే నష్టపోతారు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ విధేయత చూపించాడు కదా. శిష్యుల్ని పిలుచుకొని తను తాను తగ్గించుకొని విధేయత కలిగి ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన తాను తగ్గించుకొని కదా, పస్కా పశువు గొర్రెపిల్ల ఎలాగైతే వధువుగా సిద్ధపడుతుందో ఆయన తాను ఆ పస్కా దినాన సిద్ధపాటుగా గొర్రెపిల్లవారైనా సిద్ధపడ్డాడు కదా. మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. దేని పట్ల? ఆయన రాకడ పట్ల మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు నేను సిద్ధపాటు కలిగి లేకపోతే ఖచ్చితంగా నువ్వు నేను కూడా అగ్ని ఆరని పురుగు చామని స్థితిలోనికే వెళ్తాం. ఘోరమైన సంగతి చెప్పంటే దేవుడు లేని స్థానానికి నువ్వు నేను వెళ్తాం. అక్కడ వేదన బాధ మాత్రమే ఉంది. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువు నీ పట్ల నా పట్ల అనేకమైన శ్రమలు పడితే నువ్వు నేను కొన్ని శ్రమలు పడలేమా? దేవుడు మనం తగిన శ్రమలు వేస్తాడు, కానీ ఎంత తగిన అయితే శ్రమలు యేసుక్రీస్తు ప్రభువు మనకి పెట్టాడు. కానీ వాటిని బట్టి కూడా మనం చూసి భయపడుతూ ఉంటాం. ప్రియ సంగమా జ్ఞాపకం చేస్తున్నాం, మనం ఏమి నేర్చుకుంటున్నాం ఈ పస్కా సిద్ధపాటు గురించి. యేసుక్రీస్తు ప్రభువు బలి కావడానికి సిద్ధపడ్డారు. నువ్వు దేనిని బలి ఇవ్వడానికి సిద్ధపడుతున్నావు? దేవునికి ఇష్టం లేని ఏదైనా కానీ నువ్వు నీ హృదయం నుంచి తీసివేసుకో ఈ క్షణమైనా. లేకపోతే ఖచ్చితంగా నువ్వు ఈ లోకానికి బలి అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, నువ్వు సాతానికి బలి అవ్వాల్సిన పరిస్థితి. ఇస్కరియోతు ఏమయ్యాడు? తర్వాత చచ్చిపోయాడు. ఎట్లా చచ్చిపోయాడు? అట్లా చచ్చిపోయాడు కదా. నువ్వు నేను దేంట్లో చచ్చిపోతున్నావు? నీ ఆత్మ చనిపోయిన స్థితిలో ఉందేమో ఒక్కసారి పరిశీలన చేసుకో. దేవుడు మరలా 40 దినాలు పొడిగించాడు. నువ్వు దేంట్లో మరణిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకున్నాం కదా. వచ్చిన చెప్పి నేను ముగించేస్తాను. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనం కనుక చూస్తే అసలు యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు? మరునాడు యోహాను తన యేసు తన ఎద్దుకు రాగా ఇదిగో చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎలా వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈసారి ఎలా వస్తాడో తెలుసా? కొరమస్యములే వస్తాడు, రౌద్రుడై వస్తాడు. ఈసారి ఆయన తగ్గించుకొని గొర్రె పిల్ల వలె మౌనంగా నుంచున్నాడు. ఈసారి అలా రాదు.
నిన్ను నన్ను తీర్పులోనికి తీసుకెళ్తాడు. నువ్వు ఏ క్రియలు ఈ లోకంలో చేసావో దానిని బట్టి నా తీర్పు దినాన తీర్పు తీరుస్తాడు. నీ చూపు ద్వారా, నీ తలంపు ద్వారా, నీ మాట ద్వారా, నీ క్రియల ద్వారా, నీ చేదు ద్వారా నువ్వు దేని చేతైతే దేవునికి విరోధమైన కార్యాలు చేసావో ప్రతి ఒక్క దానిని బట్టి దేవుడు నిన్ను నన్ను రేపు తీర్పులోనికి తీసుకెళ్తాడు. ప్లీజను మా జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ మనుషులకు భయపడుతున్నారేమో కానీ మనం భయపడవలసింది నిన్ను నన్ను సృజించిన దేవుడికి. మనకి ఆయన భయపడట్లేదంటే నువ్వు నేను ఆయన నామాన్ని ఇక్కడ మహిమపరచు. కాబట్టి ఆయన వదకు దాబడిన లోక పాపాన్ని మోసుకొని గొర్రె పిల్లవలే పస్కాన్ని సిద్ధపరచడానికైనా వచ్చాడు. కాబట్టి ఈ సమయం జ్ఞాపకం చేసుకున్నాం కదా. దేవుడు మౌనంగా ఉంటాడు, దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు కృపను చూపిస్తాడుగా. ఈరోజు పాపం చేస్తే నేను రేపు ఒప్పేసుకొని మరలా రేపు ఎల్లుండి పాపం చేస్తామని అనుకుంటాను. అది మీ మూర్ఖత్వం. ప్రతి దాని కదా లెక్క చొప్పున దేవుడు నిన్ను నన్ను తీర్పులోకి తీసుకెళ్తాడు. ఈ పస్కా దినాన్ని మనం సిద్ధపడమంటున్నాడు కదా. దేవుడు రాగానే సిద్ధపడమంటున్నాడు కదా. నీ వాక్యంలో హృదయం అవ్వడానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకోమని చెబుతున్నాడు. దేవుడి నామాన్ని అన్ని జనుల ఎదుట మహిమపరచడానికి మిమ్మల్ని సిద్ధపరచుకోమని దేవుడు తెలియజేస్తున్నప్పుడు మీరు సిద్ధపడకపోతే ఖచ్చితంగా నువ్వు నేను రేపు తీర్పులోనికి వెళ్ళవలసింది. కాబట్టి దేవుడు సిద్ధపరిచిన సిద్ధపాటుని కదా మనం కూడా సిద్ధపడటం అనేక మందిని ఆయన రాకలో సిద్ధపరిచేవారుగా మాదిరిమైన జీవితాన్ని నువ్వు నేను జీవించే విధంగా దేవుడు ఈ లేఖనాన్ని కదా మీ హృదయంలో విత్తబడి అనేకమైన అంశాల ద్వారా మాట్లాడి అనేక మందికి బోధించే జ్ఞానాన్ని, శక్తిని, ఆత్మ నడిపింపుడు దయచేయాలని ఇటు అవకాశం ఇచ్చిన దేవత దేవునికి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన సంఘ కాపరి గారికి, సంఘ పెద్దలకి ఇంతవరకు వాక్యాన్ని విన్నా మీకును మా నిండు వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని పాస్టర్ గారికి చెప్తూ ఉంటాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి నేటి దినం